హల్లెలూయా. మంచిది. దేవుని సన్నిధిలో మనం అందరం కలిసి ఈ ఆదివారం ఆయన మందిరంలో కలుసుకోవడానికి ప్రభు చక్కటి కృపనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ఆలకించుదాం జాగ్రత్తగా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండం 31వ అధ్యాయం. నిర్గమాకాండం 31వ అధ్యాయం. అందరు తీయండి. 31వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు కలిసి ఉన్నాయి. నేను చదువుతున్నాను, వినండి. 31వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. విచిత్రమైన పనులను కల్పించుటకు బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకు, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. చివరి మాట నేను గుర్తు చేస్తున్నాను మీకు. వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఎవరినట? వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను అని ఎవరు చెప్తున్నారు? ప్రభువు చెప్తున్నాడు మోషేతో. యెహోవా మోషేతో ఇట్లనెను అని స్టార్ట్ అయింది కదా. దేవుడు ఒక వ్యక్తిని గురించి చెబుతున్నాడు మోషే గారితో. ఆ వ్యక్తికి ఉన్న ప్రత్యేకత, ఆ వ్యక్తికి ఉన్న కెపాసిటీ, సామర్థ్యం, ఎబిలిటీ అన్నారు. ఆ వ్యక్తికి ఉన్నటువంటి విశిష్ట లక్షణం ఏంటంటే దేవుని ఆత్మపూర్ణునిగా వానిని చేసి ఉన్నాను. హల్లెలూయా. అంటే చెప్దాం, హల్లెలూయా. ఎవరి ఆత్మపూర్ణునిగా? చెప్పాలి. ఎవరి ఆత్మ? దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నానని దేవుడే చెప్తున్నాడు. చిత్రం. మనకి పోయిన ఫాస్టింగ్ ప్రేయర్లో చెప్పాను, ఆత్మలు చాలా ఉన్నాయా లేవమ్మా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. 1 దేవుని ఆత్మ, 2 దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ఒకటే. దేవుని ఆత్మ, ఇంకా మనుష్యుని ఆత్మ. మనుష్యులకు ఆత్మలు ఉన్నాయా లేవా? మీకు ఆత్మలేనా శరీరాలా? మీరు అందరూ ఆత్మలే. ఈ ఒట్టి ఏమంటారు, ఇది ఒక గుడారం, ఒక గుడిసె లాంటిది ఈ శరీరం. ఇందులో ఆత్మ ఉన్నాడు. చనిపోయినప్పుడు ఇది నిర్జీవంగా ఉంటుంది, లోపల ఉన్న ఆత్మ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మనుష్యుని ఆత్మ, దేవుని ఆత్మ, ఇంకా దురాత్మ, అది కూడా ఉంది. అది లేకుండా ఏం సాగవు మరి. దురాత్మ, ఏ ఆత్మ ఉందమ్మా? దుష్టుని ఆత్మ, దురాత్మ. అర్థమవుతాయి. 3 ఆత్మలు ఉన్నాయి భూమి మీద. చనిపోయిన వ్యక్తి ఆత్మ తిరుగుతున్నాడు అని చెప్తా ఉంటారు చాలామంది. మీరు ఆ మాటలు నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయినాక ఆ ఆత్మ ఒక్క క్షణం కూడా ఈ భూమి మీద ఉండదు. అతడు ఎవరైనా సరే, దేవుని నమ్ముకున్న వాడైనా సరే, నమ్మని వ్యక్తి అయినా సరే, ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? పోతే పరలోకమైనా పోవాలి, పరదేశకైనా వెళ్ళాలి, లేదా పాతాళానికైనా వెళ్ళాలి. ఇక్కడ తిరుగుతున్నాడు, చనిపోయి ఇక్కడనే తిరుగుతున్నాడు, అమ్మో ఆయన ఆత్మ ఇక్కడనే సంచరిస్తుంది అంటే మీరు నమ్మమాకండి. అర్థమవుతుందా మీకు? ఈ ఆత్మ, మనుష్యుని ఆత్మ, ఒక మనిషి చనిపోయినాక వెళ్ళిపోతుంది, క్లోజ్ అయిపోతుంది అతని చాప్టర్. కానీ దేవుని ఆత్మ ఉంది చూసారా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో కుమ్మరించబడిన తర్వాత
దేవుని ఆత్మ మన మధ్యలోనే ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నది కాదు, ఉన్నాడు. దేవుని ఆత్మ ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. వచ్చింది పోయింది అని మాట్లాడకూడదు దేవుని ఆత్మను గురించి మాట్లాడినప్పుడు. ఎందుకంటే దేవుడు ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు అని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మీతో చెప్పునది చెయ్యండి అని అన్నాడు. ఆయన అనే పదం వాడాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవునికి. ఇక మూడవది ఏంటి? దురాత్మ. ఈ దురాత్మ ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచో ఉంది. దుష్టాత్మలు. ఒక వ్యక్తి చనిపోయినాక సోద చెప్పినప్పుడు, ఇదిగో పలానా పుల్లమ్మ అని తిరుగుతుంది అనుకోండి, లేదా వెంకటమ్మ, ఎవరో ఒకరు. పుల్లమ్మ అంటే కోపం వస్తుంది, లేదా భాగ్యమ్మ, నవ్విందిగా, పలానా భాగ్యమ్మ చనిపోయి ఆత్మగా తిరుగుతుంది ఇక్కడ ఎవరని చెప్తే నమ్మొద్దు ఎవరు. ఎందుకు? ఎందుకంటే ఆ సోద చెప్పేదే అబద్ధం ఒకటి. రెండవది, ఒకవేళ అపవాది ఏదైనా చెప్పిండంటే అది ఖచ్చితంగా అబద్ధమే. హల్లెలూయా. ఏంటంటే అపవాది అబద్ధాలే చెప్తాడు ఎప్పుడు. నిజం ఎప్పుడని చెప్పంగా చూసారా మీరు? అస్సలు పొరపాటున నిజం చెప్పదు దురాత్మ. ఇది అబద్ధం. దుష్టుని ఆత్మ, దురాత్మ ఏం చెప్తుందంటే, ఇదిగో పలానా వ్యక్తి చనిపోయాడు కదా, ఆ వ్యక్తి దయ్యమై నిన్ను పట్టుకున్నాడు అని చెప్తాడు. సెకండ్, చనిపోయిన తర్వాత శోధిస్తూ ఉంటారు, ఎట్లా చనిపోయింది ఈవిడ, ఈయన ఎట్లా చనిపోయాడు అని అడుగుతూ ఉంటే ఆ ఆత్మ చెప్తుంది, ఇదిగో నన్ను వాడు చంపేశాడు అని ఒక సాక్ష్యం చెప్పిస్తుంది ఈ ఆత్మ. అప్పుడు ఏం చేస్తుంది? వీళ్ళు పోయి, నువ్వే చంపావు, నీ వలన చచ్చిపోయాడు, నీ వలన చచ్చిపోయింది అని చెప్పి వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి. ఈ గొడవలు పెట్టించే ఆత్మేగా ఆత్మ దురాత్మ. అర్థమవుతుందా? మీరు పొరపాటున అది ఎంత పెద్ద దయ్యమైనా, ఎంత చిన్న దయ్యమైనా, ఎంత పెద్ద సోదైనా, చిన్న సోద, ఏది చెప్పినా మీరు ఒకటి గుర్తు చేసుకోండి, అది అబద్ధం. హల్లెలూయా. చనిపోయిన వ్యక్తి తిరగడు. చనిపోయిన వ్యక్తి వచ్చి ఇలాగ చచ్చిపోయాను నేను, ఇలాగ చచ్చిపోయాను నేను అని చెప్పాలి, దానికి వీల్లేదు. ఆత్మకు అవకాశం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అందరికి అర్థమవుతుందా? పొరపాటున గడిగా ఆమె చచ్చిపోయింది, దయ్యమైందని చెప్పమాకండి. లేకపోతే పలానా వాళ్ళ వల్లనే వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు అని చెప్పమాకండి. ఎందుకంటే నీకు తెలియదు. నువ్వు ఎప్పుడు తెలుసుకోవాలి? నువ్వు అక్కడ పోయినాక తెలుసుకోవాలి, అంతే. అప్పటిదాకా ఇదంతా రహస్యం. హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆత్మలన్నీ ఉన్నాయి. దేవుని నమ్ముకున్నాక నీకు 3 ఆత్మలతో పని ఉంది. దేవుని నమ్ముకోకపోతే ఒకటే ఆత్మ నీలో, మనుష్య ఆత్మ తిరుగుతూ ఉంది. నమ్ముకున్నాక ఏం తిరుగుతూ ఉంది? ఇంకా దేవుని ఆత్మ వస్తున్నాడు. ఇంకా దురాత్మ కూడా. ఎందుకు దురాత్మ ఎందుకు రావాలి? నిన్ను పాడు చేయడానికి, నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి, నిన్ను ఇబ్బంది పెట్టడానికి. దేవుని ఆత్మ కార్యాలు, ఎంత భక్తి, ఎంత ప్రార్థన, ఎంత ఉపవాసం, ఎంత మంచిగా ఉంటారని చెప్తారు. అప్పుడే అరే ఈమె ఇట్లాంటిదా, ఈమె ఇట్లాంటి అని రాంగ్, నెగిటివ్, ఏమంటారు, వ్యతిరేకమైన స్వభావం బయటపడుతుంది, మంచి స్వభావం బయటపడుతుంది. మన మనిషిని గురించి చెప్తున్నాను నేను. హల్లెలూయా. అంటే మంచోడు ఆయనే, ఈ చెడ్డోడు ఆయనే, ఈ మంచిది ఆమె, ఈ చెడ్డది ఆమె. ఎలాగయ్యా అంటే, ఒకటి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితేనేమో మంచిది, లేదా అప్పుడప్పుడు విజిటింగ్కి వస్తూ ఉంటాడు దురాత్మ, ఈ దుష్టాత్మ, అపవిత్రాత్మ, చెడ్డ ఆత్మ. ఇది వచ్చినప్పుడల్లా ఒకవేళ నువ్వు లోబడితే నువ్వు చెడ్డదానివి, నువ్వు చెడ్డ వ్యక్తివి. ప్రభువు నమ్మిన తర్వాత పోరాటం. ప్రభువు నమ్మక ముందు ఏ పోరాటాలు లేవు. తినడం, తాగడం, సుఖించడం, పాపం చేయడం, పాపంలో బతకడం, చచ్చిపోవడం, నరకానికి పోవడం, ఇదే. కానీ ప్రభువుని తెలుసుకున్న తర్వాత పోరాటం స్టార్ట్ అయింది నీలో. నీలో 2 నియమాలు ఉన్నాయి. ఒకటి దైవికమైన నియమం, ఆత్మ నియమం. 2 శరీర నియమం, పాప నియమం. ఈ 2 నియమాల మధ్య కొట్టుమిట్టాడుతున్న సంఘానికి దేవుడు ఒక ప్రత్యేకమైన మాట ఈరోజు నాతో చెప్తున్నాడు. ఏంటో తెలిసిన? నీవు దేవుని ఆత్మ పూర్ణమైన వ్యక్తిగా మార్చబడాలి. హల్లెలూయా. సగం కాదు, పూర్ణ. ఏముంది అక్కడ? దేవుని ఆత్మ పూర్ణుడు. ఈ పదం బైబిల్లో మరెక్కడా లేదు, ఒకే ఒక్క చోట రాసి పెట్టబడి ఉంది. దేవుని ఆత్మ పూర్ణుడు అనే పదం
ఈ ఒక్క చోటని రాసి పెట్టబడింది. అంటే సగం సగం కాదు. ఈరోజు సగం సగం భక్తి చేస్తున్నావేమో, నిలువెచ్చని స్థితిలో మనం ఉంటున్నావేమో. సగం దేవుని ఆత్మ, సగం లోకాత్మ, సగం దేవుని ఆత్మ, సగం దుష్టుని ఆత్మ, సగం దేవుని ఆత్మ, సగం నీ ఆత్మ. ఇలాగ మెల్ట్ అయిపోతుందేమో నీ యొక్క జీవితం. వీటి మధ్యలో ఈ శరీరం నలిగిపోతూ ఉంటుందండి. హల్లెలూయా. ఎక్కడిదా హల్లెలూయా. పెనంలో నుంచి ఎక్కడ పడ్డట్టుగా ఉంటుంది. ఎక్కడ పెనం ఎక్కడుంటుంది? పొయ్యి పైన కాస్త సెగ, కానీ పెనంలో నుంచి పొయ్యిలో పడేటట్టు ఉంటుంది. ఇంకాస్త ఎక్కువ సెగ, ఇంకెక్కువ కష్టం. ఒక దగ్గరేమో సాతానుగాడు శోధన చేస్తూ ఉంటే, ఒక పక్క నీ శరీరం లేదా నీ స్వాభావికమైన గుణలక్షణాలు పాపానికి ప్రేరేపిస్తూ ఉంటే, దేవుని ఆత్మ మాత్రం, పరిశుద్ధాత్మ మాత్రం వచ్చి ఏం చేస్తాడు? పరిశుద్ధంగా బ్రతుకు అని చెప్తా ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎవరికి అవసరం? నీతిమంతునికి, పరిశుద్ధునికి, పరిశుద్ధాత్మ పూర్ణునికి అవసరంలే. పరిశుద్ధాత్మ ఎవరికి అవసరం అంటే పరిశుద్ధంగా బ్రతకడానికి అవసరం పరిశుద్ధాత్మ. హల్లెలూయా. యేసు వలె జీవించడానికి పరిశుద్ధాత్మ అవసరం. యేసుక్రీస్తు జన్మలోనే పరిశుద్ధాత్మతో జన్మించాడు ఆయన. కానీ బాప్తిస్మం పొందినప్పుడు మరలా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. బాప్తిస్మం పొందిన తర్వాత అరణ్యంలోకి వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నాడు. ఒకరోజు వాక్యం చెప్పుకుంటా పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ దీనులకు, అల్పులకు, అహంకారులను ఎదిరించి దీనులకు, జ్ఞానం లేని నాకు ఈ విషయాలు చెప్తున్నావు ప్రభా అని పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నాడు ఆయన. అంటే ఒక్కసారి సరిపోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారం ఒక్కరోజు వచ్చి ఆత్మతో నింపబడి వెళ్ళిపోతే సరిపోదు. నేను సంవత్సరం క్రితం పొందుకున్నానండి, 3 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మను పొందుకున్నానండి అంటే సరిపోదు. నేను ఆత్మను పొందుకుంటే నా పక్కన ఎవ్వడు ఉండడానికే వీల్లేదండి అని చెప్పుకున్న సాక్ష్యాలు సరిపోవు. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఒకప్పుడు అక్కడే కూర్చునేది నేను, అక్కడ రోహిణి అక్కడ కూర్చునేది. అప్పుడు చిన్న మందిరం. స్వామిదాస్ గారు తెలుసుగా మీకు అందరికీ. స్వామిదాస్ గారికి చేతికి మంచి ఏమంటారు అవి, ఏమంటారా? ఏంటి అమ్మా? కడియం, ఇత్తడియా, ఏమంటారు? రాగియా? సరే, మంచి రాగి కడియం. మీకు తెలుసుగానే అడుగుతున్నా. మంచి కడియాలు ఉండేయండి. పక్కన కూర్చుంటే దవడలు బగిలేటివి. ఆయన ఆత్మతో నింపబడితే. హల్లెలూయా. చెప్తా హల్లెలూయా. పక్కన ఎవడు ఉండడానికి వీలేదు. భయపడేది ఆయన పక్కన కూర్చోవడానికి. మేము అక్కడ కూర్చోవడానికి భయపడేది. ఆ బోర్డు దగ్గర, కరెక్ట్గా ఆ బోర్డు దగ్గర కూర్చోవడానికి భయపడేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడెప్పుడో పొందుకున్నాం, అప్పుడెప్పుడో జరిగింది. హిస్టరీ వద్దు మనకి. హిస్టరీ అందరికీ ఉంటుంది. హిస్టరీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హిస్టరీలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ హిస్టరీలు కాదమ్మా పనిచేసేవి, ప్రస్తుతం. చెప్పండి ఏంటమ్మా? ప్రస్తుతం. ఒకప్పుడు అనే పదాన్ని తీసేయండి మీ దగ్గర నుంచి. ఇప్పుడు ఎలాగ ఉన్నాం? ఇప్పుడు నీ కండిషన్ ఎలాగ ఉంది? హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఈరోజు దేవునితో ఈ మాట చెప్తున్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతాన్ని ప్రశ్నిద్దాం. దేవుని వాక్యం చెప్తూ ఉంది, దేవుడే మోషేతో చెప్తున్నాడు, ఇదిగో నేను ఒకరిని కనుగొన్నాను. ఆ ఒక్కడు ఎట్లాంటి వాడంటే, ఎలాంటి వాడట? దేవుని ఆత్మ పూర్ణుడిగా. నేను ఇష్టపడ్డాను అతని దేవుని పూర్ణ ఆత్మతో నింపడానికి. గమనించండి, పాత నిబంధనలో ఒక్కొక్కరి మీదకి పరిశుద్ధాత్మ వస్తూ ఉండేవాడు. చెప్పండి, వస్తూ ఉండేవాడు, పోతూ ఉండేవాడు. దావీదు మీదకి దేవుని ఆత్మ వస్తూ ఉండే, పోతూ ఉండే. సౌలు మీదకి కూడా వస్తూ ఉండే, పోతూ ఉండే. సంసోన్ మీదకి వస్తూ ఉండే. అందరి మీదకి, చాలామంది భక్తులందరి మీదకి వస్తుంటాడు, పోతుంటాడు. ఇప్పుడు ఉన్న మన క్రొత్త నిబంధన సంఘం యొక్క ఆధిక్యత ఏంటంటే, ఆయన ఒక్కసారి నీ లోనికి వస్తే ఆయన బోడు. హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టి పోడు. ఆయన నీలోనే ఉంటాడు. నువ్వు అన్నం పెట్టినా, అన్నం పెట్టకపోయినా, అర్థమవుతుందా? నువ్వు ఆయన సంతోషపెట్టినా, నువ్వు దుఃఖపెట్టినా, నువ్వు ఎలాగ ఉన్నా నీలో దేవుని ఆత్మ నివసించుచున్నాడని మీరు ఎరుగరా? సంగమా, మీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు అనే గ్రహింపుతో
ఎక్కువ పొందుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు కొంచెం పొందుకునేవాడు, కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోస్తాడు అని ఉంది కదా. కొంచెంగా అడిగితే కొంచెంగానే ఇస్తాడు కదా. ఎవరైనా మీలో ఆత్మను అడిగితే అతనికి నేను సమృద్ధిగా ఇస్తానని యేసుప్రభువే చెప్పాడు. ఏమంటారు, చేపను అడిగితే పాము ఇస్తానా, రొట్టెని అడిగితే రాతిని ఇస్తానా? అంటే రొట్టె రాయి సేమ్ ఉంటాయి అన్నమాట చూడ్డానికి. బన్ బన్ రొట్టె లాగానే రాయి ఉంది. ప్రభు నాకు రొట్టె ప్రభు అంటే అక్కడ ఉన్న సేమ్ అలాగనే రొట్టెలాగానే ఉన్న తీసుకొచ్చి ఇస్తాడు ఆయన? లేదు. అలాగే నన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మనిస్తాను. మూర్ఖులైన మీరే మీ పిల్లలకు ఇటువంటి మంచి ఈవుల్ని ఇస్తే నేను మంచి ఈవుల్ని ఇవ్వనా అని యేసయ్య అన్నాడు. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, దేవుని ఆత్మ పూర్ణునిగా ఒక వ్యక్తిని ప్రభువు చేశాడట. ఆ వ్యక్తిని ఎందుకు దేవుని ఆత్మ పూర్ణునిగా చేశాడు? కొంచెం ఆత్మతో నింపబడితేనే గొప్ప కార్యాలు చూస్తున్నాం మనం. కొత్త నిబంధనలు చూస్తే యేసు ప్రభు అన్నాడు, నేను చేయు క్రియల కంటే కూడా నా యందు విశ్వాసం ఉంచువారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు, ఎక్కువ చేస్తారు. నేను చెయ్యి వాటి కంటే కూడా ఎక్కువ కార్యాలు చేస్తారు అన్నట్లుగానే పౌలు గారి జీవితంలో మనం చూస్తాం. పౌలు గారి యొక్క చేతి రుమాల్ అంటే కర్చీఫ్ అనుకుందాం. ఈ చేతి రుమాల్, నడికట్టు, ఇవి తీసుకొని పోయి రోగుల మీద ఉంచినప్పుడు రోగులు స్వస్థపరచబడ్డారు. యేసుప్రభు కాలంలో అలా జరిగిందా? చెప్పండి, జరిగిందమ్మా? యేసుప్రభు కాలంలో జరిగిందా? అట్లా జరగలే. యేసుప్రభు కాలంలో ఒక చేతి రుమాలు తీసుకొని పోయి యేసుప్రభు వాడిన టవల్ కానీ యేసుప్రభు వాడిన నడికట్టు కానీ తీసుకుపోయి వేస్తే స్వస్థపరచబడ్డారా? లేదు. కానీ పౌలు గారి జీవితంలో జరిగిన ఈ అద్భుతాలు అంటే యేసుప్రభు వారు అన్నాడు, నేను చేయు క్రియల కంటే కూడా నా యందు విశ్వాసం ఉంచబోవారు ఎక్కువ కార్యాలు చేస్తారు. యేసుప్రభు వారు పిలిస్తేనే లాజరు బ్రతికాడు. యేసుప్రభు వారు వెళ్ళి టచ్ చేస్తే లేదా మాట్లాడితే స్వస్థత కార్యాలు జరిగాయి. కానీ పేతురు గారు నడుచుకుంటూ పోతుంటే ఆయన నీడబడ్డ వాళ్ళు కూడా స్వస్థపరచబడ్డారు. అంటే ప్రభువు చేసిన కార్యాల కంటే ఎక్కువ కార్యాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మలో ఎక్కువగా నింపబడుతున్న జనాంగం వీరు. ఎక్కువ ఆత్మతో నింపబడుతున్నారా? ఎక్కువ కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. తక్కువ ఆత్మతో నింపబడుతున్నారా? తక్కువ కార్యాలు జరుగుతాయి. ఈరోజు పాత నిబంధన గ్రంథంలోనే ఒక వ్యక్తిని మన ముందు మాదిరిగా ఉంచుతున్నాడు ప్రభు. ఒక వ్యక్తి దేవుని ఆత్మ పూర్ణునిగా ప్రభువే చేసి ఒక ప్రత్యేకమైన పని కొరకు నియమించాడు. హల్లెలూయా. ఎవరైనా అంటే అక్కడ 31:2 ఉంది, నేను యూదా గోత్రంలో హూరు మనవడు ఊరు కుమారుడైన బెసలేల్. చెప్పండి ఎవరంట? చెప్పండి ఎవరమ్మాయన? బెసలేల్. అందరు చెప్పండి ఎవరైనా? బెసలేల్ అనబడిన ఒక వ్యక్తిని దేవుడు దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాడు. మోషేతో ఆ మాట చెప్తున్నాడు, మోషే ఒక ప్రత్యేకమైన వ్యక్తి నీకు పరిచయం చేస్తాను ఈరోజు. దేవుని ఆత్మ పూర్ణునిగా ఒక వ్యక్తి ఉన్నాడు, నీకు తెలియదు ఆయన గురించి. ఆ వ్యక్తి పేరు ఏం పేరు తెలుసా? బెసలేల్. ఈ బెసలేల్ని దేవుడు వాడుకున్నాడు గొప్పగా. హల్లెలూయా. ఆనాడు ప్రత్యక్షపు గుడారం, ఆ ప్రత్యక్షపు గుడారంలో ప్రతి బంగారు పని, ప్రతి వెండి పని, ప్రతి ఇత్తడి పని, ప్రతి రత్నములను సానబెట్టే పని, కర్ర పని, అన్ని పనులు చేయడానికి ఒకే ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు దేవుడు. 10 మందిని ఎన్నుకోలే. బెసలేల్ దేవుని ఆత్మతో, ఆత్మ పూర్ణతతో ఉన్న ఒక వ్యక్తి. హల్లెలూయా. గడియా, హల్లెలూయా. నేను చెప్పాను ప్రత్యక్షపు గుడారం పాత నిబంధన అయితే సంఘం క్రొత్త నిబంధన. ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి, ప్రత్యక్షపు గుడారంలో పనిముట్లను తయారు చేయడం, ఉపకరణాలు తయారు చేయడానికి ఒక వ్యక్తికి దేవుని ఆత్మపూర్ణత అవసరమైతే, ఛాయ వంటి నీడ వంటి దానికే దేవుని ఆత్మపూర్ణత అవసరమైతే, ఈనాడు మనకు కనిపిస్తున్న ఈ క్రొత్త నిబంధన సంఘం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరొక్కరు సేవకులుగా మారాలి. ఒకరొక్కరు దేవుని ఆత్మతో నింపబడాలి. ఒకరొక్కరు దేవుని యొక్క
ప్రత్యక్షపు గుడారం నమూనా అనబడినటువంటి దేవుని సంఘాన్ని కట్టాలి. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని కట్టాలి. ఆమేన్. కట్టేదా? ఆమేన్. చాలా మంది అనుకుంటే నేను విశ్వాసిగానే ఉంటా, విశ్వాసంగానే చేస్తా. అంతేనమ్మా మీరు అనుకునేది? నేను విశ్వాసంగానే ఉంటా, విశ్వాసంగానే చచ్చిపోతా. అలాగ అనుకుంటున్నారా మీరు? హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. 15-16 సంవత్సరాల క్రితం నేను కూడా విశ్వాసిగా కూర్చుండే ఇక్కడ. నేను విశ్వాసిగానే ప్రారంభించబడ్డాం. కానీ దేవుని యొక్క కృప ద్వారా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. 17 సంవత్సరాల క్రితం ఇక్కడ నేను ఒక చిన్న మీతో పాటు కూర్చొని దేవుని వాక్యం విన్న ఒక సాధారణమైన ఒక వ్యక్తిని, సాధారణమైన ఒక పాత్రనే. ప్రియమైన దేవుని బిడ్డ, అలాగనే చనిపోవడం నాకు ఇష్టం లేదు. నేను విశ్వాసిగా మరణించవద్దు, నేను సేవకునిగా వెళ్ళాలి ప్రభు దగ్గరికి. హల్లెలూయా. ఆశ మనలో అందరిలో ఉండాలి. ప్రత్యక్షపు గుడారం పాత నిబంధనలో కట్టబడిన ప్రతి పనిలో బెసలేలు ఉన్నాడు. బెసలేలు చెప్పినట్లుగానే మోషే చూశాడు, కానీ కట్టింది మోషే కాదు, కట్టింది బెసలేలు. హల్లెలూయా. ఈ బెసలేలు మీకు తెలవాలి ఈరోజు. హల్లెలూయా. ఆ బెసలేలు వలె ఆత్మ సంబంధమైన బెసలేలుగా మీరు మారాలి. ఆ బెసలేలు గురించి మోషేతో ప్రభువు చెప్పాడు. ఈ బెసలేలు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఈ పూట. ఈ బెసలేలుకి అర్థం ఏంటంటే దేవుని నీడలోని వాడట. ఏ నీడలో ఉంటాడినా? అర్థం. బెసలేలు అంటే అర్థం. రాసుకునే వాళ్ళు రాసుకోండి. అంతకంటే గుర్తుంచుకునే జ్ఞానం ఉంటే గుర్తుంచుకోండి. బెసలేల్ 4 అక్షరాలే. బెసల్ ఏల్ అంటే దేవుడు, యెహోవా. దేవుని యొక్క నీడలో ఉండేవాడు, నీడలోని వాడు. దేవుని నీడలో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తిని దేవుడు ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చాడు. ఈరోజు అటువంటి అద్భుతమైన సేవ, ఆ అద్భుతమైనటువంటి సాక్ష్యం నీవు పొందుకోవాలని ఆశిస్తే, దేవుని ఆత్మ పూర్ణుడిగా, దేవుని ఆత్మ పూర్ణతలో నింపబడిన వ్యక్తిగా నీవు ఉండాలి అని అంటే ఈరోజు నువ్వు ఒక ప్రార్థన చేయాలి. నీవు ఒక ఆశ కలిగి ఉండాలి. దేవా, నేను నీ నీడలో ఉండే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఎవరి నీడలో ఉంటారమ్మా? ఇప్పటిదాకా ఏ నీడలో ఉన్నారు? తల్లి చాటు అంటారు కదా. ఎవరి చాటు? తండ్రి చాటు పిల్ల. తండ్రి చాటు పిల్ల, తల్లి చాటు పిల్లగాడు. పదాలు బాగా వస్తాయి మనకి. హల్లెలూయా. వాళ్ళ ఏమంటారు? ఒక కులం. ఆ కులం నీడలో నేను ఎదుగుతున్నాను. ధనం నీడలో నేను ఎదుగుతున్నా అనుకుంటున్నావేమో. ఏ నీడలో నువ్వు ఉన్నావో ఆ నీడ దేవుని నీడైతే బాగుండు. హల్లెలూయా. చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ఏ నీడలో ఉండాలమ్మా? దేవుని నీడలో ఒక వ్యక్తి ఉన్నాడట. దేవుని నీడలోని వాడు ఆయన పేరు బెసలేల్. మనం అనుకుంటాం, పుట్టగానే పేర్లు పెట్టేస్తాం మనం. కానీ ఇజ్రాయేలు సంబంధించిన ఆ ప్రాంతాలు ఎలాగుంటుందో, వాళ్ళు పుట్టి పెరిగినాక కాస్త ఎదిగినాక వాడి గుణాలు, లక్షణాలు అన్నీ చూసి అప్పుడు పేరు పెడతారు. అప్పుడు దాకా పేరు లేదు. అర్థమవుతుందా? ఏదో ఒక పేరు అనుకుంటారు, కానీ ఆ పేరు సార్థకం కాదు ఒక్కొక్కసారి. బెసలేల్ని గమనించినప్పుడు, బెసలేల్కి ఆ పేరు పెట్టబడినప్పుడు అతని గుణ లక్షణాలన్నీ ఎలాగున్నాయి తెలిసిన? దేవుని నీడలో ఉన్నాడు రా వీడు. హల్లెలూయా. మహోన్నతుని చాటున. చెప్పండి, ఎవరి చాటున? 91వ కీర్తనలో ఉంటుంది. మహోన్నతుని చాటున, సర్వశక్తుని నీడ. అంతేనా? చదవండి ఒకసారి. 91 నివసించువాడే సర్వశక్తుని నీడలో విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడని. చూడండి, దేవుని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఎవరు రాసింది? ఎవరు? మోషే గారు. ప్రార్థన. ఓకే. మహోన్నతుని చాటున, సర్వశక్తుని నీడల. చూడండి, 91వ కీర్తన చాలా మందికి ఇష్టం. మీకు ఇష్టమైన పదాలు కొన్ని చదువుతున్నాను. 10వ వాక్యం చదవండి. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు.
7వ వాక్యం, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది పడినను అపాయం నీ ఎద్దకు రాదు. 4వ వాక్యం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఎన్ని ఉన్నాయండి. ఇంకా చివరి వాక్యం, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి. ఇవన్నీ ఎవరి కోసం రాస్తున్నారో తెలుసామా? మనకి 3, 4, 10, 12 ఈ వాక్యాలు తెలుసు, కానీ మొదటి వాక్యం దగ్గరికి వద్దాం. దేవుని నీడలో ఉన్న వ్యక్తికి ఈ వాగ్దానాలు వర్తిస్తాయి. హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారం సమీపించదు, ఏ తెగులు నా గుడారం సమీపించదు. మన ఇంటి ముందు బోర్డు పెట్టుకున్నాం కదా. ఈ వాక్యం ఎవరికి వర్తిస్తుందంటే దేవుని నీడలో ఉన్న వ్యక్తికి వర్తిస్తుంది ఇది. హల్లెలూయా. మందిరంలో దేవుని నీడకు, మహోన్నతుని చాటున దేవుని సన్నిధిలో నివసిస్తున్న కుటుంబాన్ని గూర్చి ఈ వాక్యం వర్తిస్తుంది. నోరు తెరిస్తే ఇదే మాట వస్తుంది మనకి. ఏ తెగులుని కూడా సమీపం చెప్పిన ప్రభువా ఈ రోగంలో నుంచి విడుదల ఇచ్చేయండి, ఈ తెగుల్లో నుంచి విడుదల ఇచ్చేయండి. కొంతమంది పొలాలకు కూడా పెడుతున్నారు ఈ మధ్య ఈ వాక్యం. ఏ తెగులు నీ గుడారం సమీపం అంటే తెగులు వస్తున్నాయి మిరప చేనుకి, పత్తి చేనుకి. తెగులు రాకుండా ఇవి పెట్టేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నీడ, చెప్పండి ఎవరి నీడమ్మా? దేవుని నీడలో ఉన్న ఒక వ్యక్తికి ఏం జరుగుతుందంటే ఈ 91వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలన్నీ వర్తిస్తాయి. ఇవి చెప్పడానికి నేను లేని ఇప్పుడు. బెసలేల్ దేవుని నీడలో ఉన్న వ్యక్తి. నీడ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి, నేనున్నా, నా నీడ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఖమ్మంలో ఉంటుందా? నా నీడ ఎక్కడ ఉంటుందమ్మా? మీ నీడ ఎక్కడ ఉంటుంది? చీకట్లో ఉండదులేండి. నా నీడ కూడా నన్ను వదిలిపెట్టిపోతుంది. భలే చెప్తారండి కొంతమంది. నీడ కూడా వదిలిపెట్టిపోతున్నాడు. ఎప్పుడు చీకటి పోయినప్పుడు నీడ ఎందుకు వస్తుంది? దేవుని యొక్క నీడ అంటే నేనున్న చోటనే నా నీడ ఉంటుంది. దేవుని నీడలో ఒక వ్యక్తి ఉన్నాడంటే అర్థం చేసుకోండి, దేవుని పాదాల దగ్గర ఉండే వ్యక్తి ఈ వ్యక్తి. హల్లెలూయా. నీవు దేవుని ఆత్మ పూర్ణునిగా, పూర్ణురాలుగా, దేవుని ఆత్మ పూర్ణత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే ఒకటి నేర్చుకుందాం, దేవుని నీడను ఆశ్రయిద్దాం. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఈ వ్యక్తి దేవుని యొక్క నీడను ఆశ్రయిస్తున్న ఒక వ్యక్తి. మోషే గారిని, అహరోన్ గారిని అందరు చూస్తున్నారు, కానీ బెసలేల్ని ఎవరు చూడట్లే. కానీ దేవుడు చూస్తున్నాడు బెసలేల్ని. హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. ఈ బెసలేల్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏంటంటే ఇతడు దేవుడి నీడను ఆశ్రయిస్తున్నాడు. దేవుడి నీడలోనే ఉన్నాడు. దేవుని నీడను విడిచి వేరొకరి నీడలో లేడు. ఈరోజు నువ్వు ఎవరి నీడలో ఉంటున్నావు? ఎవరి పంచన, ఎవరి హక్కున నువ్వు చేరుతున్నావు? ఎవరిని నువ్వు ఆధారం చేసుకుంటున్నావు? ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సంతోషం వచ్చినా నీవు ఎవరి సన్నిధిలో, ఎవరితో మాట్లాడుతున్నావు? పిల్లలకి ఏదైనా విషయం తెలవగానే వెంటనే పరిగెత్తుకుంటుంది, మమ్మీ 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 అని. ఏదైనా విషయం తెలవగానే వాడికి ఇక కడుపులో ఆగదు అది. చెప్పేదాకా వాడు ఇట్లా అన్నాడు, ఈమె ఎట్లా అన్నది, వాడు ఇట్లా కొట్టాడు, ఆమె ఇట్లా కొట్టింది, వాళ్ళు కొట్టుకున్నారు, వీళ్ళు ఇవన్నీ వచ్చి చెప్పేదాకా వాడి కడుపులో అసలు ఆగనే ఆగవు మాటలు. హల్లెలూయా. ఒక విషయం నీకు తెలవగానే, ఒక విషయం నిన్ను బాధ పెట్టినా, నిన్ను సంతోషపెట్టినా, నిన్ను ఉన్నతంగా లేవనెత్తినా, నిన్ను క్రింద పడేసినా నువ్వు పరిగెత్తుకొని వెళ్ళి మాట్లాడవలసిన చోటు దేవుని నీడ. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎడారిలో అరచేయంత నీడ ఉంటే పోయి ఒక కప్ప అక్కడ పోయి కూర్చుందట. ఎడారిలో అరచేయంత నీడ కనబడ్డది. ఎట్లా వచ్చిందో నీడ అని చూసుకోలే, పోయి అరచేతి మందం నీడలో పోయి కూర్చుంది ఆ కప్ప. ఆ కప్ప చాలాసేపు కూర్చొని ఆయాసం తీర్చుకొని అసలు ఈ నీడ ఎక్కడదరా నాయన అని చూస్తే ఒక పెద్ద పామలాగా పడగ విప్పి కూర్చుందట అక్కడ. పడగ విప్పి, అర్థమవుతుందా? హల్లెలూయా. ఏ నీడలో ఉన్నావు? ఈ నీడ నీకు సౌఖ్యాన్ని, ఈ నీడ నీకు క్షేమాన్ని కలిగించేదా లేదా?
దుష్ట సంబంధమైన నీడలోనికి నువ్వు వెళ్తున్నావా? లోక సంబంధమైన ఆశ్రయాన్ని నువ్వు పొందుకోవడానికి పరిగెత్తుతున్నావా? దేవుని నీడ నువ్వు ఆశ్రయిస్తున్నావా? హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది, దేవుని నీడలో నువ్వు రాగలిగితే, దేవుని నీడలో నువ్వు నివసించే వ్యక్తివైతే, మహోన్నతుని చాటుకు నువ్వు రావాలి, సర్వశక్తుని నీడలో నువ్వు విశ్రమించాలి. ఎక్కడ దొరుకుతుంది ఇది అంటే దేవుని యొక్క మందిరం. హల్లెలూయా. ఏ నీడలో ఉండాలమ్మా మనం? దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వాక్య ప్రవాహం, దేవుని యొక్క వాక్యం నీకు వినబడుతున్న స్థలంలో, దేవుడు నీతో మాట్లాడే స్థలంలో నీవు ఉండాలి. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ దేవుని నీడ లేదు. నీ క్షేమాధారం, నీకు ఆశ్రయం కలిగించే నీడ ఒకే ఒక్కటి, అది దేవుని యొక్క, చెప్పండి, దేవుని యొక్క నీడ. దేవుని నీడను ఆశ్రయించుదాం. హల్లెలూయా, చెప్దాం హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ పూర్ణునిగా చేసిన బెసలేల్లో ఉన్న మరొక గుణలక్షణం ఏంటో మీకు చెప్తాను. 31వ అధ్యాయం, అదే నిర్గమాకాండం 31:2 చదవండి ఒకసారి మరలా. చూడండి, యూదా గోత్రములో, చూడండి, యూదా గోత్రం ఎవరి గోత్రం అట? ఇది ఈ బెసలేలుకి వెనక్కి వెళ్తే బెసలేలు యొక్క గోత్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు. బెసలేలు ఏ గోత్రానికి సంబంధించిన వాడంటే యూదా గోత్రం. చెప్పండి, ఏ గోత్రం అమ్మా? గట్టి చెప్పండి, ఏ గోత్రం? మీరు బెసలేలు గురించే వింటున్నారు, ఆయన గురించే మీరు ఆలోచన చేయాలి. ఆ స్థానంలో నేను ఎలాగ రావాలా అని ఆలోచన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. బెసలేల్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడయ్యా అంటే, ఇతడు యూదా గోత్రానికి సంబంధించిన వ్యక్తి. యూదా అంటే మీకు తెలుసు కదా, ఇస్కరియోత్ యూదా కాదు. యూదా అంటే మళ్ళీ ఇస్కరియోత్కి వెళ్ళొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పేర్లే, అందరు పెట్టుకోవచ్చు మంచి పేర్లు. ఇస్కరియోత్, యూదాకి మంచి పేరే ఉంది. యూదానే కెరియోత్ వాస్తవ్యుడు. ఇస్కరియోత్ అంటే కెరియోతులో ఉండేటోడు. ఇస్కరియోత్, ఇస్బోషెత్తు, ఇస్కరియోత్, ఇవన్నీ ఇష్ అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వాడు అని అర్థం. ఇస్కరియోత్ ఇంటి పేరు కాదు. కెరియోత్ వాస్తవ్యుడైన యూదా అంటే ఆయన ఇస్కరియోత్ యూదా అంటే మామూలు యూదా కూడా ఉన్నాడు కాబట్టి ఇతను ఇస్కరియోత్ యూదా అని పిలిచారు. మా అర్థమవుతుందా? హల్లెలూయా. ఇస్కరియోత్ అంటే ఇంటి పేరు అనుకునేరు, ఇంటి పేరు కాదు అది. కెరియోత్ అనే ప్రాంతం నుంచి వచ్చినవాడు ఈ యూదా. అస్సలు ఈ గోత్రం, ఈ యూదా గోత్రం నుంచి వచ్చిన వ్యక్తి ఈ బెసలేల్. యూదాకు అర్థం స్తుతి. చెప్పండి, ఏంటమ్మా? స్తుతి గోత్రం. మనం పాడతాం కదా, యూదా స్తుతి. ఈ మంచిగా పాడతారు మీరు. హల్లెలూయా, మంచిగా పాడతారు. యూదా స్తుతి గోత్రం అంటే స్తుతి అతని యొక్క వంశంలోనే ఉంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. యూదా గోత్రికుడు అంటే ఒక ప్రత్యేకమైన పని యూదాకి దేవుడిచ్చాడు. యూదా అంటే యూదాలో నుంచి వచ్చిన వాళ్ళు, యూదా గోత్రికులకు దేవుడు ఒక ప్రత్యేకమైన స్వాస్థ్యం ఇచ్చాడు. యూదా గోత్రంలో నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. యూదా గోత్రం నుంచి దావీదు వచ్చాడు. రాజుల ఏమంటారు? గోత్రం అంటారు యూదా గోత్రం. లేవి గోత్రం ఏమంటారు? యాజకుల గోత్రం అంటారు. అంటే వీళ్ళు యాజకత్వం చేయాలి, వీళ్ళు సేవ చేయాలి. యూదా గోత్రికులు ఏం చేయాలి? అధికారం చేయాలి, రాజకీయం చేయాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తాను. ఇజ్రాయేలీలో 12 గోత్రాలు ఉన్నాయి. ఎన్ని గోత్రాలమ్మా? 12 గోత్రాలకు 12 వేరు ప్రత్యేకతలు ఉన్నాయి. రూబేను గోత్రం, షిమ్యోను గోత్రం, లేవి గోత్రం, ఇంకా చాలా గోత్రాలు ఉన్నాయి. మీకు కంటతో వచ్చేమో కొంతమంది. ఈ 12 గోత్రాలకు 12 రకాల రత్నాలను దేవుడిచ్చాడు. ఆ 12 రత్నాలను ప్రధాన యాజకుడు మోస్తుంటాడు తన గుండెల మీద, ఛాతి మీద. న్యాయ విధాన పదకొండ. ఈ 12 గోత్రాలు దేవుడు చూడాలి. 12 గోత్రాలు దేవుని సేవలో వాడబడాలి. హల్లెలూయా. ప్రతి గోత్రానికి ఒక్కొక్క పని ఉంది. ఉదాహరణకి లేవి గోత్రానికి సేవ చేసే పని ఇచ్చాడు ప్రభు. ఇక సేవకులేని అందరు సేవ చేస్తే ఎట్లా?
అని ఇంకొక గోత్రానికి ఇంకొక పని చెప్పాడు ప్రభు. ఇంకొక గోత్రానికి ఇంకొక పని చెప్పాడు ప్రభు. ఈ యూదా గోత్రానికి ఏం చెప్పాడంటే రాజకీయం చేయాలి మీరు, లేదా అధికారం చేయాలి. రాజకీయాలు అంటే మనం చూసే రాజకీయాలు కాదు, అధికారం చెలాయించాలి లేదా ఆధిపత్యంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో 12 రకాల పనులు జరగాలి. ఒక సేవ మాత్రమే కాదు, పై విచారణ ఉండాలి, ఆతిథ్యం చేసే వాళ్ళు ఉండాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. కృప ఏమంటారు వరాల్లో ఏముంది? ఆతిథ్యం చేయడం కూడా ఉంది, పంచిపెట్టడం ఉంది, చాలా చాలా రకాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు లేవీలు మాత్రమే కాదు, మీరు యూదా గోత్రానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉండాలి ఇక్కడ. హల్లెలూయా. ఈ బెసలేలు యూదా గోత్రం నుంచి వచ్చినవాడు అంటే అర్థం ఇతడు స్తుతిలో నుంచి వచ్చినవాడు, లేదా స్తుతిస్తున్నటువంటి స్థితిగతుల్లోనికి వచ్చిన వ్యక్తి. స్తుతి అతని యొక్క గోత్రాన్ని తెలుపుతా ఉంది. స్తుతించాలి. ఇదిగో ఈసారి ప్రభుని స్తుతించుదును అనుకొని యూదా అని పేరు పెట్టింది ఆ తల్లిగారు. అంటే స్తుతి అనే పదాన్ని వాడింది అతని కొడుకుకి. అక్కడి నుంచి యూదా గోత్రం ప్రారంభించబడింది. ఈ యూదా గోత్రంలో నుంచి అనేక వంశాలు బయలుదేరారు. దావీదు వంశం కూడా అందులో నుంచి వచ్చిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెసలేల్ దేవుని ఆత్మ పూర్ణుడిగా మార్చబడడానికి 1-2 విషయాలు మీకు గుర్తు చేస్తున్నాను. మొదటిది, దేవుని యొక్క నీడను ఆశ్రయిస్తున్న ఒక వ్యక్తి బెసలేల్. రెండవదిగా, అతడు యూదా గోత్రానికి సంబంధించిన వ్యక్తి, అనగా స్తుతించే వ్యక్తి. ఏం చేసే వ్యక్తి అమ్మా? స్తుతిస్తాడు. అతను ఏం చేస్తాడు? స్తుతించాలి. మనం కూడా ఏం చేయాలమ్మా? కష్టం వచ్చినా మేలు వచ్చినా ఏం చేయాలి? మనకి మేలు కలిగినప్పుడు స్తుతిస్తాం, బాగానే ఉంది. బైబిల్లో ఒక పదం ఉంది, స్తుతి యాగం. చెప్పండి, ఏ యాగం? స్తుతి యాగం అనే పదం ఉంది. మీకు తెలుసా ఆ పదం? స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు అంటాడు కదా. స్తుతి యాగం అంటే స్తుతిని యాగముగా సమర్పించడమా? స్తుతి యాగం అంటే అర్థమైందంటే, మేలు కలిగినప్పుడు, మంచి కలిగినప్పుడు ఎవరైనా స్తుతిస్తారు. కానీ కోల్పోయినప్పుడు, నష్టం జరిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, నిందబడినప్పుడు మనం స్తుతించాలి. ఉదాహరణకు ఎవరు? యోబు గారు ఉన్నారు కదమ్మా. యోబు గారు ఏమంటారు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక కదా. అంటే నష్టములో స్తుతించే గుణం యోబు గారు. నష్టంలో స్తుతిస్తున్నాడు. దావీదు తన కుమారుడు చనిపోయినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తాం. బ్రతికేదాకా బ్రతకాలని ప్రార్థన చేశాడు. కానీ ఎప్పుడైతే మరణిస్తాడో అప్పుడు దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తాడు. బ్రతికినప్పుడేమో ప్రార్థన, చనిపోయినప్పుడేమో ఎంత విచిత్రం కదా. బ్రతికితేనేగా స్తుతించాలి, చనిపోయినప్పుడు ఎలాగో స్తుతిస్తాం. కానీ దావీదు యొక్క గుణలక్షణం చూడండి, స్తుతి యాగం సమర్పిస్తున్నాడు దేవునికి. హల్లెలూయా. ఈరోజు స్తుతి చెల్లించే వ్యక్తివిగా నువ్వు ఉన్నావా? నిరంతరము స్తోత్రార్హుడు ఆయన. చెప్పండి, ఎప్పుడెప్పుడు? నిరంతరం అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, ఎప్పుడైనా సరే నిరంతరం. నీ పరిస్థితులు ఎలాగున్నా సరే నిరంతరం, సమయమందును అసమయమందును ఎడతెగక ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని తెస్సలోనిక పత్రికలో. అంటే ప్రతి విషయం అనే పదం వాడాడు పౌలు గారు. ప్రతి విషయం. హల్లెలూయా. చెప్తా హల్లెలూయా. ఏ విషయంలో అంట? మేలు కలుగునప్పుడు అని ఉంది అక్కడ. ప్రతి విషయంలో స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను దేవుని ఆత్మపూర్ణిగా చేస్తాడు. హల్లెలూయా. ఈ నవ నిర్మాణ సంఘాన్ని బైబిల్ గ్రంథంలో ఉంది. తిమోతికి రాసిన పత్రిక అనుకుంటా, చూడండి ఒకసారి, 2వ అధ్యాయం. తిమోతికి రాసిన పత్రిక, దేవుని మందిరములో అనే పదం ఉంటుంది అక్కడ. తిమోతికి రాసిన పత్రికలో అనగా జీవము కలిగిన దేవుని సంఘములు అనే పదం ఉంటుంది. వెతకండి త్వరగా. తిమోతికి రాసిన పత్రికలో ఉంటుంది. 3వ అధ్యాయం, మొదటి
పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యమా 14-15 కలిసింది కదా. శీఘ్రముగా నీ యొద్దకు వస్తున్న నిరీక్షించున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడ దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది నీకు తెలియవలని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘం సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మందిరమును గురించి మాట్లాడుతూ సంఘం అంటాడు ప్రభు. ప్రత్యక్ష గుడారం మందిర నమూనా అయితే సంఘం నిజం. మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో అన్నాడు. అంటే మందిరం అన్నా జీవము గల దేవుని సంఘం అన్నా ఒక్కటే. ఆయన ఉద్దేశంలో, పౌలు గారి ఉద్దేశంలో మందిరములో అనగా, మందిరం అంటే గోడల రేకులు కాదు, మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో. ఈ మందిరం జీవము కలిగిన దేవుని యొక్క సంఘం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. జీవము కలిగిన దేవుని సంఘములో ఈ సంఘమును కట్టడానికి, రూపించడానికి, సుందరంగా మార్చబడడానికి, దేవుని ఆత్మ పూర్ణతలోనికి నువ్వు రావాలి అని అంటే నీవు స్తుతించే వ్యక్తివిగా ఉండాలి ఎల్లప్పుడూ. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆటోలో ప్రార్థనకి వెళ్తా ఉంటే, ఇంతకుముందు ఆటోలో ప్రార్థనకి వెళ్తా ఉంటే స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడల్లా ఎత్తేస్తూ ఉంటుంది ఆటో కదా. ఎత్తేసినప్పుడు స్తోత్రం అంటూ ఉంటారు మన వాళ్ళు, వెనకాలకు వచ్చిన. అంటే ఆటో ఎత్తేయకపోతే స్తోత్రం లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్తోత్రం అనే పదం ఊత పదంగా మారింది కొంతమందికి. ఊత పదంగా కాదమ్మా స్తోత్రం వాడవలసింది, హృదయంతరంగాల్లో నుంచి రావాలి స్తోత్రం. హల్లెలూయా. హృదయం అంతటితో స్తుతించే వ్యక్తిగా ఉండాలి. అంటే ఏమంటారు, నోటితో గట్టిగా స్తోత్రం 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 అని తిరగమని చెప్పట్లే నేను. మీరు ఎక్కడ ఉన్నా ఈ స్తోత్ర గానాలు లోపల హృదయంతరంగాల్లో తిరుగుతూనే ఉండాలి. హల్లెలూయా. బెసలేలు గుర్తిస్తున్న, బెసలేలు మనకి గుర్తు చేస్తున్న ఒక విషయం ఏంటంటే, ఇతడు యూదా గోత్రంలో నుంచి వచ్చాడు కాబట్టి, ఇతడు దేవుని నీడలో ఉన్న ఒక వ్యక్తి కాబట్టి ఇతన్ని దేవుడు దైవాత్మ పూర్ణునిగా చేసి అతని మందిర నిర్మాణం కొరకు, ప్రత్యక్ష గుడార నిర్మాణం అంతటిలో బెసలేలు చేసిన పనే ప్రాముఖ్యంగా ఉంది. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. మరొక మాట మీకు గుర్తు చేస్తాను. 31వ అధ్యాయం, అదే నిర్గమకాండం చదవండి. 31:2. నేను యూదా గోత్రంలో హూరు మనువడును. చూడండి, అన్న ఊరు అన్నట్టు వినపడుతుంది కదా మనకి. మొదటిది ఏంటంటే, నేను యూదా గోత్రంలో హూరు మనవడు. ఎవరు మనవడు అంట? హూరు మనవడు. తర్వాత ఊరు కుమారుడు. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఎవరి మనవడు? హూరు హా కదా, హూరు మనవడు, ఊరు కుమారుడు అయిన బెసలేలు అను పేరు గలవాని నేను పిలిచాను. హూరు మనవడు. చెప్పండి, ఎవరు మనవడట అయినా? ఇప్పుడు గోత్రాన్ని గురించి మనం ఆలోచన చేస్తే యూదా గోత్రానికి సంబంధించిన వ్యక్తి అయినా, యూదా గోత్రికుడు. అయితే ఈ యూదా గోత్రములో హూరు అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు వట్టిగానే పిలవలే బెసలేల్ని. యాదృచితంగా మంచి కనబడ్డాడు, తెలివిగా ఉన్నాడని కాదు ప్రభు పిలిచింది. బెసలేల్ని పిలిచిన పిలుపులో ఉన్న ఆంతర్యం ఏంటంటే, ఇతడు హూరుకి మనవడు కాబట్టి. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఈ హూరు ఎవరో బైబిల్ గ్రంథంలో మనం తరచి చూద్దాం. త్వరగా మనం ముగించుకుందాం. 1-2 మాటలు మీకు గుర్తు చేస్తాను. చూడండి, హూరు మనవడు అనే పదం మనం చూస్తున్నాం. యూదా గోత్రం అయితే ఒక రకంగా, హూరుకు మనవడు. చెప్పండి, ఎవరికి మనవడమ్మా? హూర్ అనే పదం మనం చూస్తాం. నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఈ పదాలు మనం చూస్తాం హూరుని గురించి. చదవండి ఒకసారి. 17వ అధ్యాయంలో హూరు చేసిన పని ఒకటి మనకు కనిపిస్తూ ఉంటుంది. 17వ అధ్యాయం 10-11 వచనాలను చదువుతున్నాను. యెహోషువ
మోషే తనతో చెప్పినట్లు అమాలేకులతో యుద్ధమాడాడు. మోషే, అహరోను, హూరు అనువారు కొండ శిఖరం ఎక్కిరి అని రాస్తుంది. ఎవరెవరు ఎక్కారట? అహరోను, మోషే, హూరు, ముగ్గురు. చెప్పండి ఎవరెవరమ్మా? అహరోను, హూరు, మోషే ఇద్దరు. దేవుని యొక్క వాక్యంలో రాసి పెట్టబడింది. ఈ మోషే గారు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు ఆ కొండ శిఖరాన. అమాలేకులతో యుద్ధం జరుగుతుంది ఆ కొండ దిగువ ప్రాంతం. అమాలేకులతో యుద్ధం జరుగుతూ ఉంది. అమాలేకులు ఇజ్రాయెల్ని నడవనీయట్లేదు. ఇజ్రాయెల్ యాత్రకు ఆటంకంగా ఉంటే ఈ మోషే గారు ఏం చేస్తున్నాడు? నేను కొండ శిఖరానికి ఎక్కుతాను, ఈ కొండ శిఖరానికి ఎక్కి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను అని చేతులెత్తి మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు. ఈ మోషే గారితో పాటు కొండనెక్కింది ఎవరయ్యా అంటే అహరోన్, హూర్. చెప్పండి ఎవరెవరమ్మా? ఒక ఇద్దరు రండి. అహరోను, హూరు ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏం చూస్తున్నారంటే ఈ మోషే గారు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఇజ్రాయేలీలు గెలుస్తున్నారండి. ఎప్పుడైతే చేతులు బరువెక్కి చేతులు ఇలా దించుతున్నాడో ఏమైపోతుంది చెప్పండమ్మా? ఓడిపోతున్నారు. ఇజ్రాయేల్ ఓడిపోతున్నారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనోహర్ రానా బాబు, నువ్వు కూడా రా చేస్తాను. దేవుని యొక్క వాక్యంలో ఉంది, ఈ మోషే గారు చేతులెత్తి ప్రార్థన చేసేటప్పుడేమో ఎవరు గెలుస్తున్నారమ్మా? ఇజ్రాయేల్ గెలుస్తున్నారు. చేతులు దించగానే ఎందుకు చేతులను దించుతున్నాడు? బరువెక్కిపోతున్నాయి, చేతు నొప్పులు వస్తున్నాయి. మీరు చేతులు ఎత్తి అలా ఉంచగలుగుతారా? చాలాసేపు ఉంచలేం, కాసేపు ఉంచుతాం, మరలా దించేస్తాం. చేతులు ఎత్తినప్పుడల్లా జయం, చేతులు దించితేనేమో అపజయం. ఈ విషయాన్ని ఇద్దరు చూస్తున్నారు. ఎవరు ఇద్దరు? అహరోన్, హూరు. వీరిద్దరు ఏం చేస్తున్నారంటే ఒక రాయి తీసుకొచ్చి ఇట్లా వేసి రాయి మీద ఇలాగ మోషే గారిని కూర్చోబెట్టి ఒకడు ఈ పక్కన రారా బాబు, ఒకడు ఈ పక్కన పట్టుకో, చేయబట్టుకో, ఒకడు ఈ పక్కన చేయి లేపుతున్నాడు, ఆ చేతిని పట్టుకో, ఇంకోడేమో ఈ చేయిని లేపి పట్టుకుంటున్నాడు. ఇప్పుడు నాకు బరువు అయిద్దా? చెయ్యిగా బరువు అయిద్దామా? అస్సలు బరువు కాదు. అస్తమయం అయ్యేదాకా. చెప్పండి, అస్తమయం అంటే సూర్యాస్తమయం అయ్యేదాకా వీళ్ళిద్దరు చేసిన పని ఏంటో తెలిసిన? మోషే గారి చేతుల్ని అలాగనే ఎత్తి పట్టుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో హూరు, అహరోను ఇద్దరు ఉన్నారు. ఈ హూరు మోషే చేతులను ఆదుకున్నవాడు, దేవుని పరిచర్యలో అపజయానికి కాదు జయానికి బలం ఇచ్చినవాడు ఈ హూరు. హల్లెలూయా. సరే, ఈయన హూరు అనుకుందాం. ఈయన హూరు ఇప్పటిదాకా చూశారు కదా. ఈ హూరు ఏం చేశాడయ్యా అంటే మోషే గారి చేతులను ఎత్తి పట్టుకున్న ఒక వ్యక్తి. ఇతని మనవడే బెసలేల్. హల్లెలూయా. ఇతడి వంశంలో నుంచి వచ్చినవాడు, ఇతని కడుపులో నుంచి వచ్చినవాడు. భక్తి కలిగిన కుటుంబం. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు చేస్తున్న పరిచర్య, దేవుని సేవ కొరకు అందిస్తున్న సహకారం ఉందే, ఈ సహకారం వట్టిగానే పోదు. మీ పిల్లలను దేవుడు దృష్టిస్తాడు. హల్లెలూయా. ఇతని మనవణ్ణి దేవుడు ఎన్నుకున్నాడట. పెద్ద తాతయ్య ఈయన. అయితే ఈయన మనవణ్ణి ఎన్నుకున్నాడు దేవుడు. ఈ హూరు మనవణ్ణి దేవుడు ఎన్నుకున్నాడు. ఈ హూరు అంటే అర్థం ప్రకాశం. చెప్పండి ఎవరైనా? ప్రకాశమానమైన వ్యక్తి. మోషే చేతులను ఆదుకున్న వ్యక్తి. దేవుని సేవ, ఇజ్రాయేలు గెలవాలని కోరుకున్న ఒక వ్యక్తి, ఇజ్రాయేలు జయాన్ని కోరుకున్న ఒక వ్యక్తి. ఈ వ్యక్తి మనవడైనందుకు బెసలేలు దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కూర్చోపు. హల్లెలూయా. అడిద హల్లెలూయా. ఒక్కొక్క విషయాన్ని గురించి మనం పరీక్షించి తెలుసుకుంటే ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన అనుభవంలో మనకు వస్తుంది, మనం పొందుకుంటాం. ఈ హూరు మనవడు అని అంటే హూరే రాజకీయ నాయకుడు కాదు, హూరేమి పలుకుబడి ఉన్న వ్యక్తి కాదు. ఈ హూరు ఎవరయ్యా అంటే దేవుని యొక్క సేవ కొరకు సహకరిస్తున్న ఒక వ్యక్తి. దేవుని సేవకుని అనగా దేవుని సేవకు ఆదుకున్నటువంటి ఒక వ్యక్తి. ఇజ్రాయేలు జయాన్ని కోరుకున్న ఒక వ్యక్తి. ఆ వ్యక్తిగా నువ్వు ఉంటావా? ఆ వ్యక్తికి ఉన్న ఆ గుణం నీలో ఉందా? అయితే నీ కుటుంబంలో బెసలేలు నువ్వు చూస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. బెసలేలు గురించి రాసి పెట్టబడింది. బహుముఖ ప్రజ్ఞాశాలి అని పిలుస్తారు ఆయన. అంటే అన్ని రకాల జ్ఞానం, విస్తారమైన జ్ఞానంతో ప్రభువు నింపాడు ఈ బెసలేల్ని. అందుకనే ఏమంటారు, దేవుని ఆత్మ పూర్ణతతో ఉన్న ఒక వ్యక్తిగా ఇతడు ఉండడానికి కారణం ఒకటి, దేవుని నీడలో ఉన్నాడు.
2, ఇతడు యూదా గోత్రానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నాడు. 3, ఇతడు దేవుని యొక్క భయభక్తులతో, ఉదాహరణకి చెప్దాం, మోషే గారితో ఎందరో ఉన్నారు కదా ఆ రోజు. అహరోను మోషేలు ఇద్దరు కలిసే ఉంటారు దాదాపు, అన్నదమ్ములు కాబట్టి. కానీ ఈ హూరు ఎవరు అసలు? ఈ హూరు ఎందుకు పోవాలి? కొండ శిఖరం ఎందుకు ఎక్కాలి అసలు? మోషే గారికి అహరోనుకి మాత్రమే కదా సేవను గురించి దేవుడు మాట్లాడింది. మరి ఈ హూరు ఎందుకు పోయాడంటే ఇతడు తను సమర్పించుకున్నాడు దేవుని కొరకు. హల్లెలూయా. ఒక సమర్పణ కలిగిన కుటుంబం ఈ బెస్లేలు కుటుంబం. కొండ శిఖరానికి ఎక్కే ధైర్యం ఎవరికి లేదు ఆ రోజు. అమ్మో అక్కడ అగ్ని కురుస్తుంది, అసలు ఉంటాడో పోతాడో తెలియదు మోషే అంటున్నటువంటి భయంకరమైన పరిస్థితులు కూడా లెక్క చేయకుండా హూరు కొండ ఎక్కాడండి. అహరోనుతో పాటు కలిసి మోషే చేతులను ఆదుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి భక్తి కలిగినటువంటి పరిస్థితులు మీలో కనబడాలి. అలాంటి ఊరులు కాదు అలాంటి హూరు లాంటి మనస్తత్వం నీలోనికి రావాలి. హూరు మనవడు ఈ బెస్లేల్. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. అమాలేకీలేమో యుద్ధాన్ని గెలుపు చూసేదేమో హూరు యొక్క చేతులు లేదా మోషే చేతులను ఎత్తి పట్టుకున్నటువంటి హూర్. అమాలేకుడు అంటే అర్థం తెలుసు కదా, యుద్ధం. ఎప్పుడు వాడికి కావాల్సింది యుద్ధ సన్నద్ధుడు అనే అర్థం వస్తుంది అమాలేకుడు అంటే. అమాలేకీలు యుద్ధానికి వచ్చే వాళ్ళందరిపై జయం. ఊరికే కయ్యానికి కాలంటారు చూడండి, అట్లా ఉంటారు కొంతమంది అమాలేకీలు. గుర్తుపెట్టుకోండి, అమాలేకు సంబంధివి నీవైతే బెస్లేలు సంబంధిగా మరొకరు ఉన్నారు. హల్లెలూయా. హూరు లాంటి వ్యక్తిగా మరొకరు తయారు కావాలి. అమాలేకీలకు అపజయం రావాలి, ఇశ్రాయేలుకి జయం రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హూరు కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తే ఈ బెస్లేల్. నేను వ్యక్తుల గురించి, గోత్రాల గురించి, వంశాల గురించి చెప్పట్లే, గుణాలను గురించి చెప్తున్నాను. ఆధ్యాత్మికమైన విషయాల గురించి మాట్లాడుతున్నాను. హూరులో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన గుణం నీలోనికి వస్తే నీవు ప్రజ్ఞాశాలిగా మార్చబడతావు. తన కుమారుడు ఊర్, ఆయన కుమారుడు పేరేం పేరు? ఊర్ అంటే కాంతి గలవాడని అర్థం. అంటే ఒక ప్రకాశమానమైన ఒక వ్యక్తి, కాంతి కలిగిన ఒక వ్యక్తి, దేవుని నీడలో కలిగిన ఒక వ్యక్తి. ఈ కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తే దేవుని యొక్క సంఘంలో స్తంభముగా ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అటువంటి ఉన్నతమైనటువంటి ఆ బెసలేలుకు కలిగినటువంటి ఆ పూర్ణ ఆత్మ సంబంధిగా మనం మార్చబడాలి అంటే ఆ బెసలేలుకు ఉన్నటువంటి సామర్థ్యం మనకు రావాలి. ఆ బెస్లేలుకు ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన గుణలక్షణాలు మనలోనికి రావాలి. ఈ గుణాలను కలిగి మనం జీవిద్దాం. దేవుడి మాటల్ని మన వెనుకలు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దామండి. అందరూ మోకరించండి.